హనుమాన్ శోభయాత్రలో పాల్గొనండి, హిందూ సంఘటనను బలోపేతం చేయండి. హిందూ పరిషత్ జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీ హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా బాధ్యులు తెలిపారు. స్థానిక సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సంతపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మొదలై కేశవస్వామిపేట శివాలయం, చెన్నకేశవ స్వామి ఆలయం వరకు 2000 వాహనాలతోటి 20 అడుగుల హనుమాన్ విగ్రహంతో శోభయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. జై శ్రీరామ్, శేర్ హనుమాన్ నినాదాలతో డీజే రమణమ్ముల మధ్య సంతపేట బాబురావు పార్క్, నెల్లూరు బస్టాండ్, ట్రంక్ రోడ్ మీదుగా అద్దంకి బస్టాండ్, బైపాస్ రోడ్ మీదుగా మంగమూరు రోడ్లో సిగ్నల్ చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం, రాజా పాన్కాల్ రోడ్ మీదుగా కేశవస్వామిపేట చేరుకుంటుందని ఈ యాత్ర తెలియజేశారు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి భైరవేశ్వరానంద స్వామి ఆహ్వానం మేరకు వివిధ పీఠాధిపతులు చెందిన స్వామీజీలు, నాగ సాధువులైన అరుణాచలం రుద్రాక్ష స్వామి, శివరుద్ర మౌనస్వామి, అభినవ కళ్యాణ భారతీ స్వామి, సత్యనారాయణ స్వామి, శ్రీనివాసానంద స్వామి, సాంబశివానంద స్వామి, త్యాగరాజానంద స్వామి, శుభోదయానంద స్వామి, రాజయ్య స్వామి, మురళీ గురూజీ తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ హనుమాన్ శోభయాత్రలో హిందూ బంధువులు, యువకులు, యువతులు, స్త్రీ పురుషులందరూ పాల్గొని హిందూ చైతన్యమును చాటి చెప్పాలని, హిందూ సంఘటన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు, జిల్లా కార్యదర్శి యనమనమెల్లూరి సీతారామయ్య, ఉపాధ్యక్షుడు జల్లెలమూడి వెంకటేశ్వర్లు, జిల్లా ధర్మాచార్య ప్రముఖులు భైరవేశ్వరానంద స్వామి తదితరులు విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పాల్గొన్నారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరాగతాం అజాడ్యం వాక్పడుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. జూన్ 1 వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర జూన్ 2 ఆదివారం తేదీ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో. అలాగే ఈ సంవత్సరం కూడా జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి ఒంగోలు నగరం పురవీధులన్నీ తిరిగి చివరికి మన దాదాపు కళ్యాణ మండపం దగ్గర ఎండ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో అఘోరీలు, స్వామీజీలు, కాషాయ స్వామీజీలు దాదాపు చాలామంది పాల్గొంటున్నారు. అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని అసోసియేషన్స్ వాళ్ళు చాలామంది, ఒక 4000 బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఒంగోలు నగరంలో ఉన్న హిందూ బంధువులను విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బైక్ ర్యాలీలో మీరందరూ పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. నా పేరు సీతారామయ్య, విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా కార్యదర్శి. ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం శోభాయాత్రగా చాలా సంవత్సరాల నుండి కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ హనుమాన్ జయంతి శోభాయాత్రని మన దేశంలో 2 విధాలుగా నిర్వహిస్తున్నాం. ఉత్తర భారతదేశం అంతా దాదాపుగా చాలా వరకు మన భారతదేశం అంతా కూడా ఏప్రిల్ 23వ తారీఖు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. కానీ మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా వైశాఖ బహుళ ద్వాదశికి హనుమాన్ జయంతి నిర్వహించడం అనేది పరిపాటిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతం తరపున మేమందరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రని, బైక్ ర్యాలీని అన్ని హైందవ సంఘాలు, హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని
బైక్ ర్యాలీగా అత్యద్భుతంగా నిర్వహించడానికై దాదాపు ఒక 2 నెలల నుండి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఒంగోలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు 10 మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై భారత్, జై హింద్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అంటేనే అనేక వేల సంవత్సరాల నుంచి హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించి జరుపుకునేటువంటి పర్వదినం. నేటికి కూడా హనుమ సజీవంగా జీవించి అనేక మందికి దర్శనమిస్తూ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమ భక్తులందరికీ కూడా హనుమాన్ నేటికి కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు, పరోక్షంగా దర్శనమిస్తున్నాడు. కనుకనే నేటికి ప్రతి హిందువు హృదయంలో కూడా హనుమాన్ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. హనుమాన్ ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వెన్నుదన్నుగా ఉండి నడిపేటువంటి గొప్ప దైవం హనుమంతుడు. అందుకే హనుమాన్ యొక్క జన్మదినాన్ని పరమ పవిత్రంగా భావించుకొని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడు. దీంట్లో భాగంగా రేపు జూన్ 1వ తారీఖు వచ్చేటువంటి హనుమాన్ జయంతి ఈ పండుగని అందరం కూడా చాలా గొప్పగా నిర్వహించుకొని మరుసటి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి మన ఈ సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి మొదలై ఇక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ నుంచి ట్రంక్ రోడ్డు నుండి అద్దెకి బస్టాండ్, అక్కడి నుంచి ఫ్లైఓవర్ కాడి నుంచి మంగమూరు రోడ్డు కాడి నుంచి సిట్టి ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడి నుంచి రాజాపానగల్ రోడ్డు మనకి శివాలయం దగ్గర ఈ ఏదైతే ఈ జైత్ర యాత్ర ఉందో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ బైక్ శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో మనకి స్వామీజీలు సుమారుగా అఘోరీలు, మనకి శ్రీశైలం నుండి స్వామీజీలు, ఈ విధంగా సుమారుగా 10 మంది పైగా స్వామీజీలు పాల్గొంటున్నారు. అలాగే మహిళామూర్తులు పాల్గొంటున్నారు. మహిళామూర్తు ర్యాలీ జరుగుతుంది. దీంతోపాటు మనకు పంతులు వెహికల్ ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ బైకులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చాలా హుందాతనంగా ఈ బైక్ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ విధంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు, హిందూ సంఘాలు, దేవాలయాల సమితులు అన్నీ కలిసి కూడా భక్తితోటి పవిత్రంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం చాలా హుందాతనంగా ప్రశాంతంగా నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత మాతాకి జై. ధన్యవాదాలు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మన ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ పని చేయాలన్నా వాళ్ళ యొక్క అనుమతి కావాలి. మేము పోయి అడగంగానే వాడు ఆనందంగా అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళకి ముందుగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఈ హనుమాన్ జయంతి అనే కార్యక్రమం మన ఒంగోలునే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచి స్పందన వస్తూ ఉంది. అంతకంటే స్పందనతోటి మన ఒంగోలులో ప్రతి ఒక్క హిందూ కూడా కాషాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమం తెలిసిన తర్వాత మా స్వామీజీలు, మా అఘోరి స్వామీజీలు, నాగ సాధువులు, అదేవిధంగా మూత్రులు ఎంతోమంది కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. అర్ధనారీశ్వరులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మనం చేయాలి, మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక 2000 బైకుల పైనే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కుల సంఘాలకు కానివ్వండి, అన్ని అసోసియేషన్ వాళ్ళకి కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
హిందూ పరిషత్ దక్షిణ ఆంధ్ర ప్రాంత సత్సంగ్ ప్రముఖులు మన ఒంగోలు పట్టణంలో జూన్ 1వ తారీఖున హనుమ జయంతి సందర్భంగా ఆ రోజంతా వేడుకలు జరుపుకొని హిందూ సమాజం యావత్తు జూన్ 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సంతపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఈ యొక్క హనుమత్ శోభాయాత్ర ఈ రకంగా బైక్ ర్యాలీగా నడపబడుతుంది. ఒంగోలు పట్టణంలోని అన్ని కుల సంఘాలు కానీ, సమస్త హిందూ సంఘాలు కానీ, ఆర్ఎస్ఎస్, బజరంగల్, విశ్వ హిందూ పరిషత్తు, మాతృశక్తి అన్ని విభాగాల నుంచి కూడా అనేక మంది ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. దీని లక్ష్యం ముఖ్యంగా హిందూ సంఘటనే ధ్యేయంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో 50 మంది పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా కూడా సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మన ధర్మ గ్రంథాలైన రామాయణం, భారతం, భాగవతం, మహాత్ముల అలాగే దేవతల యొక్క జీవిత చరిత్రలే హిందూ సమాజానికి మూలాలు. ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రబోధిస్తూ ఉన్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.